ఈ సంవత్సరం నవరాత్రులు 9 రోజులు కాదు 11 రోజులు అంట కదా. అమ్మవారికి నవరాత్రులు ఎన్ని రోజులు చేసుకోవాలి మరి? అమ్మవారికి నైవేద్యాలు ఏం పెట్టుకోవాలి? 11 రోజులు చేసుకోలేని వాళ్ళు 5 రోజులు లేదా 3 రోజులు చేసుకోవచ్చా, చేసుకోకూడదా? 11 రోజులు మాత్రం చేసుకుంటేనే కలశం అఖండ దీపం పెట్టుకోవాలా, మిగతా రోజుల్లో పెట్టుకోకూడదా? భవానీ మాల వేసుకోవాలి అనుకుంటున్నాము లేదా 11 రోజుల పాటు దీక్షలాగా చేయాలి అనుకుంటున్నాము. అయితే ఎలాంటి నియమాలు పాటించాలి? 11 రోజుల పాటు పూజ ఎలా చేసుకోవాలి? అమ్మవారికి నైవేద్యం ఎలా పెట్టుకోవాలి? మాల వేసుకున్న తర్వాత పీఠం పెట్టుకోవాలా, పీఠం పెట్టుకున్న తర్వాత మాల వేసుకోవాలా? కొన్ని రోజుల పాటు నవరాత్రులు చేసుకోవాలి అనుకుంటే 11 రోజులు కూడా మనం లేడీస్ తలస్నానం ఖచ్చితంగా చేయాలా, తలస్నానం చేశాకే పూజ చేయాలా, ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా, ప్రతిరోజు అమ్మవారికి తాంబూలంలో చీర రవిక ఇవన్నీ పెట్టాలా, ఇవన్నీ పెట్టకపోతే పూజ చేసుకోకూడదా? మార్చం చేసుకోవాలి అనుకుంటున్నాం, ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా? ముత్తైదులకు తాంబూలం ఇవ్వచ్చా ఈ నవరాత్రుల్లో? అలాగే చిన్న పిల్లలకి భోజనాలు పెట్టాలి అనుకుంటున్నాం, పెట్టుకోవచ్చా? ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో అడుగుతున్నారు మన వాళ్ళు. వీటన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఫుల్ వీడియో ఇప్పుడే ఛానల్లో అప్లోడ్ చేశాను. మీలో ఎవరికైనా కూడా ఇలాంటి డౌట్స్ అన్ని ఉంటే కనుక ఒక్కసారి ఫుల్ వీడియో చూడండి. యూట్యూబ్ లో చూసే వాళ్ళకైతే ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసే వాళ్ళకైతే కనుక నేను స్టోరీలో ఇచ్చేస్తాను. ఈ వీడియో లింక్ చెక్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.